కాదే సముద్రంలో మామిడి చెట్టు ఉంది, దానికి కాయలు కోసుకోవాలంటే ఎట్లా కోసుకొస్తావు? పక్షిలాగా ఎగురుకుంటూ బెరుక్కొని వస్తా. మనిషిని పక్షిగా మీ అయ్యి మారుస్తాడా? సముద్రంలో చెట్టు మీ నాయన నాటినాడా? ఏమండి పక్కింట్లో ఏదో గొడవ జరుగుతుంది, పోయి చూసి రాబోండి. ఒకసారి పోయించినందుకే ఆ గొడవ అంతా. ఏమండి ఎందుకు రోజు తాగి తాగి డబ్బులన్నీ తగిలేస్తున్నారు? నువ్వు మాత్రం రోజు బ్యూటీ పార్లర్కి వెళ్ళి తగలేయడంలా? అది నీకోసమే, నీకు అందంగా కనపడాలని. ఓసి పిచ్చిదానా, నేను తాగేది కూడా నీకోసమే, నువ్వు అందంగా కనపడాలని. అవునే, జన్మ జన్మలకి నేనే నీ మొగుడిగా రావాలని కోరుకుంటాను. ఎందుకు? ఈ జన్మలో మీకు అన్ని పనులు నేర్పించి పెట్టుకున్నా, ఇంకో జన్మలో ఇంకోటి వస్తే మళ్ళా మొదటి నుంచి నేర్పించద్దా నేను? నిన్ను పెళ్లి చేసుకునే బదులు ఆ రాక్షసుని పెళ్లి చేసుకుని సుఖంగా ఉండింట. అట్లా రక్త సంబంధం ఉండే వాళ్ళని చేసుకోకూడదే, మంచిది కాదు. అన్నం నిండా రాళ్ళే ఉన్నాయి, ఇంత కళ్ళు 2 ఉన్నాయి కదా, చూసి వండలేవా? నోటి నిండా 32 పళ్ళు ఉన్నాయి, ఇంత చిన్న రాళ్ళు నమ్మలేవా? స్వామి, నా పిల్లాన్ని ఎలా లొంగ తీసుకోవాలో చెప్పండి స్వామి. పిచ్చి నా కొడక, అది తెలిస్తే నేను సన్యాసి ఎందుకైతే సన్నాసి. ఒకసారి వచ్చామని కమాండతో కొట్టి చంపేశాడు. ఏమండి మన పెళ్లి చూపులకి ఏ రంగు చీర కట్టుకున్నానో గుర్తుందా మీకు? నువ్వు మరీ బలేదానే బంగారం. సత్యవాడు రైలు పట్టాల మీద అనుకుంటే గూడ్స్ ట్రైన్ వస్తుందా ప్యాసింజర్ ట్రైన్ వస్తుందా అని ఎవడన్నా చూస్తాడా? ఏమేవ్, ఈ నెల జీతం మొదలు నీకు 100 ముద్దులు పంపిస్తా, అడ్జస్ట్ చేసుకో. మరేం పర్వాలేదులేండి, మీరు ఇచ్చిన 100 ముద్దుల్లో 10 ముద్దులు పాలవాడికి, 20 ముద్దులు కరెంటు బిల్లోడికి, 30 ముద్దులు కూరగాయలోడికి, మిగిలిన 40 ముద్దులు ఇంటి ఓనర్కి ఇచ్చేస్తారండి. మీరేం టెన్షన్ పడకండి. పక్క వీధిలో పెళ్లి చేసుకునేంత ఎదవ పని ఇంకోటి ఉండదు. ఎందుకండి అట్లా అంటున్నారు? మరి లేకపోతే చీటికి మాటికి పుట్టింటికి వెళ్ళిపోతా ఉంటావు. ఇప్పుడు పోయి సాయంత్రానికి వచ్చేస్తాను కదా. మరి అదే కదా నా బాధ, పోయిన దాన్ని 4 రోజుల్లో ఉండకుండా సాయంత్రానికి వచ్చేస్తావు. అంత ఏ సంబంధం లేకుండా మనము పైకి రావాలని కోరుకునే వాళ్ళు ఈ కాలంలో ఎంతమంది ఉన్నారు? బస్సు కండక్టర్ అదేంటండి, మనతో ఏ సంబంధం లేకపోయినా నువ్వు బస్సు కాడికి పోయి నిలబడుకుంటే పైకి రా పైకి రా పైకి రా అంటా ఉంటాడు. ఏమండి మీ పర్స్ అండి, పెళ్ళైన మగాళ్ళ పర్సుల్లో వాళ్ళ భార్య ఫోటోలు ఎందుకు పెట్టుకుంటారండి? మాకు బయట ఎంత పెద్ద సమస్య వచ్చినా ఈ ఫోటో ఒకసారి చూసుకుంటే అది కూడా ఒక సమస్యేనా అనిపిస్తుంది. ఏంటండి అప్పటి నుంచి తారాడుతూనే ఉన్నారు. ఇక్కడెక్కడో చీమల పౌడర్ పెట్టాను, కనపడడం లేదు. చీమలకు కూడా పౌడర్ తెచ్చిస్తాం, అదే ఒక చిన్న ఫెయిర్ లవ్లీ అడిగితే అస్సలు పట్టించుకో. స్వామి నన్ను ఇద్దరు ప్రేమిస్తాడారు స్వామి, ఆ ఇద్దరిలో ఎవరు అదృష్టవంతులో ఒక్కరిని చెప్పండి స్వామి. పిచ్చి మొఖం నాన్న, నువ్వు మొదటి వాడిని చేసుకుంటే 2వ వాడు అదృష్టవంతుడు, నువ్వు 2వ వాడిని చేసుకుంటే మొదటి వాడు అదృష్టవంతుడు. ఏంటండి ఈరోజు భలే ఆనందంగా వస్తాడారు? ఇంకా మన లైఫ్ సెట్ అయిపోయిందో. ఏమైందండి? నువ్వు రేపటి నుంచి మేనేజర్ తో సంసారం చేయాలో. నాకు మేనేజర్ ప్రమోషన్ వచ్చింది. ఏమే, కారు పోయి ఎత్తుకోరా, ఫంక్షన్ పోయి రావాల. పక్క వీధిలోనే కదండి, కారు ఎందుకు? 5 లక్షల కారులో పోతే మర్యాద పెరుగుతుంది. ఏందే 10 రూపాయలు ఇచ్చావు? 10 రూపాయలు ఎత్తుకొని 50 లక్షలు బస్సుకి పోతే మర్యాద ఇంకో పెరుగుతుంది లేపో. ఏమండి మన ఇద్దరికి పెళ్లి చేసిన పెళ్లి పెద్ద యాక్సిడెంట్ అయి చనిపోయినాడంటండి. అవునా? మరి చేసిన పాపం ఊరికే పోతుందా? హలో, ఎక్కడున్నావే? వరండాకి వంటగదికి మధ్యలో తలుపు పక్కన సందులో ఉండా. ఏయ్, నీకేమన్నా మెంటలా? ఇంట్లో ఉండని చెప్పొచ్చు కదా. నీకేమన్నా మెంటలా? ఇంటి ల్యాండ్ లైన్ ఫోన్ చేసి ఎక్కడున్నావని అడుగుతావు. ఏమండి ఎక్కడికి వెళ్ళిపోయినారండి? ఫోన్ కూడా పని చేయడం లేదు. డాక్టర్ నన్ను రోజు 10 కిలోమీటర్లు నడవమన్నాడా? అవును, అందుకే నడుచుకుంటూ పాకిస్తాన్ బాట దాకా వచ్చా. సరిపోతుందా? ఇంకా ముందుకు వెళ్ళాలా? అడిగి కడుక్కో.